రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. ఓకే, మనకి ఈరోజు స్టేజ్ మీద ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళు ట్రైలర్ని చూసి బాగా ఎమోషనల్ అయ్యారు అండ్ ఆవిడ పాత్ర గురించి చాలా ఎక్కువగా మనం ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆవిడ పర్ఫార్మెన్స్లో కూడా అంతే 100% ఇచ్చారు. షీఈ్ నన్ అదర్ దెన్ అభిరామి గారు. రిక్వెస్టింగ్ అభిరామి గారు టు ప్లీజ్ స్పీక్. అభిరామి గారు. అందరికీ నమస్కారం. తగ్ లైఫ్ సినిమా గురించి మాట్లాడక ముందు ఒక మాట చెప్పాలి. ఒక మంచి సినిమా వస్తే దాన్ని ప్రమోట్ చేయడానికి తెలుగు వాళ్ళ గెలవడానికి వేరే ఎవరు లేరు. మీరు ఇచ్చిన ఆ ప్రేమకి నేను నమస్కారం చెప్తున్నాను. మొదలటి సారీ, నా తెలుగు కొంచెం ఓకేనే, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, నేను ట్రై చేస్తాను. తగ్ లైఫ్ సినిమాకి వస్తే ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ చెప్తే అది తక్కువ. మణిరత్నం గారితో వర్క్ చేయడం, కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం, ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజికల్లో వర్క్ చేయడం, అండ్ ఆల్సో ట్రిషా, సింబు, అశోక్, తనికల బర్నీ సార్, నాజర్ సార్, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో వర్క్ చేయడం ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమే. అది నాకు అది ట్రూ అయింది. ఐ ఫీల్ వెరీ వెరీ హంబుల్డ్ అండ్ వెరీ ఆనర్డ్ ఫర్ దాట్. చాలా నేర్చుకున్నాను ఈ సినిమా నుంచి. హౌ టు ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చే ఒక ఫీలింగ్ ఉంది నాకు. సో ఇట్ ఫెల్ట్ లైక్ అ యూనివర్సిటీ. ఒక యాక్టింగ్ డిగ్రీ నాకు వచ్చింది, అలాగే ఫీల్ అవుతాను నేను. బట్ ట్రైలర్ ఎలా నచ్చిందా మీకు? ట్రైలర్ ఎలా ఉంది? సో ఫస్ట్ డే ఫస్ట్ షో మీరందరూ వెళ్తారు కదా ఖచ్చితంగా? ఓకే, దిస్ ఈజ్ ఆల్ వీ వాంట్. బికాజ్ మనం అందరూ చాలా కష్టపట్టు చాలా ప్రేమంతో ఒక సినిమా తయారు చేసాము, మీ ముందు పెడుతున్నాము. మీరు సోఫార్ మా అందరి సినిమాకి ఇచ్చిన మర్యాద, ప్రేమం ఈ సినిమాకి కూడా ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి, బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ. అభిరామి గారు, మీరు మీ పేరునే మన కమల్ హాసన్ గారి సినిమా గుణ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పేరుగా మార్చుకున్నారని మాకు మొన్ననే తెలిసింది. అవును. సో ఆ విషయం అక్కడ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు మీరు చక్కగా పాటలు పాడతారని మాకు తెలుసు. సో గుణ సినిమాలోని ఆ సాంగ్ ఒక్కసారి. బట్ నాకు తెలుగు వర్షన్ రాదే. మనసు పాట మేము అర్థం చేసుకుంటామండి. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, நான் இங்கு சௌக்கியமே. அதை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது, அதை எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது. ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே. థ్యాంక్ యూ. అంటే సూపర్గా పాడారండి మీరు. అయితే మాకు బిగినింగ్లో కమల్ హాసన్ గారు ఆ లైన్స్ చెప్తారు కదా, ఒక్కసారి రిక్వెస్ట్ చేసి చూస్తాను. కమల్ హాసన్ గారు ఆల్రెడీ ఒకసారి చెప్పేశారా? అయితే మేము దాన్ని రీటెలికాస్ట్లో చూసుకుంటాం. ఓకే, thank you so much Abhirami garu, and waiting to see you on June 5th in theaters. Thank you so much. Thank you so much. Thank you.